వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుల విషయంలో తొందరపడ్డారా అంటే అవునని చెప్పాలి। ఈ రోజు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు టార్గెట్ గా పవన్ కళ్యాణ్ ఇటీవలే మాట్లాడడం జరిగింది। పొత్తు ధర్మాన్ని చంద్రబాబు విస్మరించారని చెప్తూనే తాను రాజానగరం రాజోలు లాంటి రెండు కాన్స్టిట్యున్సీని కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది। ఇక ఆ తర్వాత ఈ రోజు చూసినట్లయితే టీడీపీ అండ్ జనసేన మధ్య పొత్తులు విచ్ఛిన్నం అయ్యే పరిస్థితి రాదంటూనే మరోవైపు 2 సీట్లను పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించడం, అది కూడా చంద్రబాబు నాయుడు స్వయంగా పొత్తు ధర్మాన్ని తప్పారు అంటూ కూడా ఒక ప్రకటన చేయడం, అది అటు జనసేన శ్రేణుల్లో ఒక అసంతృప్తికి కారణమైతే టీడీపీలో కూడా ఒక సీరియస్గా చర్చకైతే కారణమవుతోంది। ఈ విషయంలో నిజంగానే పవన్ కళ్యాణ్ తొందరపడ్డారా అని ఒక విమర్శ కూడా వస్తూ ఉంది। అయితే అసలు ఈ టోటల్ ఎపిసోడ్కు కారణం ఏంటి అన్న చర్చ కూడా ఇక్కడ హైలైట్ అవుతూ వస్తుంది। అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు తొందరపడ్డారంటానికి కూడా ఒక కారణం ఉంది। ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇలాంటి కామెంట్ చేశారో దీన్ని ఒక అస్త్రంగా వైసీపీ మలుచుకుంటూ వస్తుంది। ఈ రోజున దీన్ని ఆల్రెడీ టీడీపీ అండ్ జనసేన మధ్య పొత్తులు విచ్ఛిన్నమయ్యాయి అంటూ కూడా ఒక పెద్ద డిబేట్కి అయితే వైఎస్ఆర్సీపీ కారణమైంది। ఒక పెద్ద డిబేట్ని అయితే సోషల్ మీడియా వేదికగా నడిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది। అయితే ఆ ట్రాప్లోనే పవన్ కళ్యాణ్ పడ్డారా ఈరోజు అన్న చర్చ కూడా ఉంది। మనం చూసినట్లయితే కూడా ఏదైతే పొత్తు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ముందుగానే గతంలో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 2019 ఎన్నికల్లో తానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చినట్టు డే 1 నుంచి కూడా కమెంట్ చేస్తూ వచ్చారు। ఈ క్రమంలోనే టీడీపీని బీజేపీని పొత్తులకు ఆహ్వానించారు। బీజేపీతో ఆల్రెడీ పొత్తుల్లో ఉన్నారు కాబట్టి టీడీపీతో కలుపుకొని వెళ్తానంటూ కూడా కమెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి। సో పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు వైజాగ్ గర్జన లాంటి ఒక ఇన్సిడెంట్ తర్వాత చంద్రబాబు నాయుడు ఆయనతో అసోసియేట్ అయ్యే ప్రయత్నం చేశారు। స్వయంగా పవన్ కళ్యాణ్ దగ్గరికి రావడం జరిగింది। ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పలుసార్లు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారు। వీళ్ళిద్దరూ కూడా అధికారికంగా పొత్తులు ప్రకటన చేయకుండా అనేక సార్లు చర్చలు కూడా జరుపుతూ వచ్చారు, ఎలా పోటీ చేయాలి, ఎన్ని సీట్లు పంపకాలు చేయాలి అనే అంశాలకు సంబంధించి। బట్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో అందరికంటే ముందుగా ఆ రోజు పవన్ కళ్యాణ్ ఆయన పరామర్శించడం జరిగింది। అదే రోజున పొత్తులను కూడా అధికారికంగా ప్రకటించారు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడుతో ములాఖత్ తర్వాత, ఒకవైపు బాలకృష్ణను ఒకవైపు లోకేష్ను పెట్టుకొని। చంద్రబాబు నాయుడు రిలీజ్ అయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ పరామర్శకు వెళ్ళారు, అనేక సార్లు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు। ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం జరిగింది। అలా ఇక కేవలం సీట్ల పంపకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అని ఒక చర్చ జరుగుతున్న సమయంలో లైక్ అరకు లాంటి సీట్ల విషయంలో చంద్రబాబు నాయుడు ముందుగా అక్కడ స్థానికంగా పర్యటనలు చేస్తూ కొంత అరకు సీటు విషయంలో ఏదైతే దున్నుదొర లాంటి వాళ్ళ పేర్లు తెర మీదకి తీసుకురావడం జరిగింది। బట్ అది నాట్ యెట్ కన్ఫర్మ్డ్ అని కూడా టీడీపీ వాదిస్తుంది। ఎందుకంటే అలా చూసుకున్న చంద్రబాబు నాయుడు గతంలో జైలుకు వెళ్ళక ముందు ఆయన చాలా కాన్స్టిట్యున్సీలు టచ్ చేసే ప్రయత్నం చేశారు, కొంతమంది అభ్యర్థుల పేర్లు కూడా అక్కడ అనౌన్స్ చేశారు। అట్లా అనుకుంటే లోకేష్ పాదయాత్ర సందర్భంగా చాలా చోట్ల ఆయన అభ్యర్థులను అనౌన్స్ చేసుకుంటూ వచ్చారు, ఒక నగరి దగ్గర నుంచి చూస్తే ఒక యార్లగడ్డ వెంకట్రావు వరకు। సో అలా అది సీట్లు ఫైనలైజ్ కాదని కూడా టీడీపీ ఎప్పుడు చెప్తూ వస్తుంది। అక్కడ ఇన్ఛార్జి లేరు కాబట్టి క్యాడర్లో ఒక ధైర్యాన్ని నింపేందుకు అక్కడ స్థానికంగా ఉన్న ఆ గొడవలకు ఒక చెక్ పెట్టేందుకు వివాదాలకు అలా ఒక అభ్యర్థిని అయితే ఫిక్స్ చేస్తూ వచ్చారు తండ్రి కొడుకులు। అయితే జనసేనతో పోలిస్తే టీడీపీ ఆ విషయంలో కొంచెం ముందుందని అనుకోవాలి। ఈరోజు ఎప్పుడైతే అధికారికంగా పొత్తులు తెర మీదకి వచ్చాయో ఇక సీట్ల పంపకాలు మాత్రమే మిగిలిందనుకుంటున్న సమయంలో చంద్రబాబు నాయుడు అరకు లాంటి విషయాల్లో చేసిన ఒక తప్పుని ఎత్తి చూపిస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది। చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మాన్ని మరిచారు అంటూ కూడా ఆయన మాట్లాడుతూనే తాను కూడా 2 సీట్లు అనౌన్స్ చేశారు, బట్ ఇదే సమయంలో మా పొత్తు ఎలాగున్నా కొనసాగుతుంది అంటూ కూడా మాట్లాడారు। ఇది జనసేన శ్రేణిలో కన్ఫ్యూజన్కి అయితే గురవుతోంది। అనవసరంగా ఆల్రెడీ అంతా ఫైనలైజ్ అయిన తర్వాత టీడీపీతో నెగోషియేషన్ అవసరమా అనే ఒక చర్చ జనసేనలో ఉంది। సోలోగా తాము ఇంత జరిగిన తర్వాత సోలోగా ఎన్నికలకు వెళ్తే టీడీపీతో పొత్తును కాదని, తాము అసలు గెలిచే పరిస్థితి ఉందా, టీడీపీ ఓట్ బ్యాంక్ లేకుండా అన్న చర్చ అన్న డైలమా కూడా జనసేనలో ఉంది। బట్ అదే స్థాయిలో ఇది ఒక జనరేషన్ నేతలు, ఇంకోవైపు చూసినట్లయితే టీడీపీ పొత్తు లేకుండానే మనం ఓన్గా వెళ్దామని ఇంకొంతమంది వాదన చేస్తున్నారు। పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఈరోజు అటు ప్రతిపక్షంలోనే కాదు ఇటు అధికార పార్టీలోనే కాదు తన సొంత పార్టీలో కూడా ఒక సీరియస్ చర్చకి అయితే కారణమయ్యాయని అనుకోవాలి। అసలు టీడీపీ జనసేన పొత్తులు ఉంటాయా లేదా అన్న చర్చ కూడా ఈరోజు వైసీపీ తెరలేపింది। చాలా సీరియస్గా పొత్తులు విచ్ఛిన్నం కాబోతున్నాయంటూ కూడా పలువురు వైసీపీ నేతలు మంత్రులు కూడా మాట్లాడుతూ వస్తున్నారు, పవన్ కళ్యాణ్ను చంద్రబాబును టార్గెట్ చేస్తూ వస్తున్నారు। ఇక అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఓపెన్గా చేసిన కామెంట్, ఇదే విషయాన్ని ఇంటర్నల్గా రూమ్లో వితిన్ ద బాక్స్ చర్చిస్తే బాగుండేదన్న అభిప్రాయం టీడీపీలో ఉంది। సో అదే అంశాన్ని పవన్ కళ్యాణ్ బహిరంగంగా మాట్లాడిన కారణంగా ఈరోజు అటు టీడీపీ క్యాడర్లో కూడా ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది అనేది టీడీపీ అంచనాగా చెప్పాలి। సో ఈ విషయంలో ఇదే అంశాన్ని ఆయన టికెట్లు ఎందుకు అనౌన్స్ చేశారనే అంశాన్ని చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యి కూర్చొని అడిగినా, ఫోన్ చేసి అడిగినా చాలా సింపుల్గా వితిన్ ద బాక్స్లో దానికి ఒక సొల్యూషన్ దొరుకుండేది। బట్ పవన్ కళ్యాణ్ ఓపెన్ ఎయిర్లో మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు మాత్రం ఈరోజు అటు టీడీపీ శ్రేణులను కూడా ఒక డైలమాలో అయితే పడేస్తూ ఉన్నాయి। సో ఈ ఎఫెక్ట్ అసలు చిన్న కారణాలకే ఈ ఎఫెక్ట్ మొత్తం కూడా రేపటి ఎన్నికల మీద, రేపటి క్యాడర్ మీద కూడా, క్యాడర్ కలయిక మీద కూడా చూపే అవకాశం ఉందని అంచనాలు వస్తున్నాయి। ఈరోజు 2 జెండాలు కలిసే పనిచేస్తున్నాయి, అటు పవన్ కళ్యాణ్ సభలైనా, ఇటు లోకేష్ సభలైనా, ఇటు చంద్రబాబు ప్రచారమైనా।
కానీ అలాంటి క్యాడర్ మధ్య ఈరోజు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఉన్నాయన్న చర్చ అయితే ఉంది. బట్ పవన్ కళ్యాణ్ కామెంట్స్కి సమాధానం ఇచ్చే విధంగా ఎక్కడా కూడా టీడీపీ నుంచి ఒక నేత కూడా మాట్లాడకపోవడాన్ని ఇక్కడ వెల్కమ్ చేసుకోవాలనే చెప్పాలి. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మాత్రం తొందరపడ్డారనే ఒక విమర్శ మాత్రం ఆయన సొంత పార్టీ నుంచే వ్యక్తమవుతూ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.